నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. నేను సతీష్ కుమార్. భారత రాజకీయ ఆర్థిక వ్యవస్థలను ఒక ఊపి మలుపు తిప్పినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీలది. నాటి తెలంగాణ సాయుధ పోరాటం మొదలు నేటి అస్తిత్వ పోరాటంలో కూడా కమ్యూనిస్టు పార్టీలది ఒక ప్రత్యేక శైలి. సిపిఎం పార్టీ 23వ రాష్ట్ర మహాసభల నేపథ్యంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాఘవల్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఒకనాడు భారతదేశాన్ని పాలించినటువంటి ప్రభుత్వాలన్నింటినీ కూడా భూస్వామ్య వ్యవస్థలు అన్నటువంటి వ్యవస్థలని అభివర్ణించేవారు. ఇప్పుడు పాలక వర్గాలు కూడా చాలా మార్పులు వచ్చాయి. దానిపైన కమ్యూనిస్ట్ పార్టీగా మీ స్పందన, మీ మార్పు ఏమనుకోవచ్చు? అంటే అన్ని పార్టీలని భూస్వామ్య పార్టీలని మేము అంటలేదు. కానీ కాంగ్రెస్, బీజేపీ, అలాగే ఇక్కడ తెలుగుదేశం కావచ్చు, ఇంకో చోట డిఎంకే, ఏఐడిఎంకే కావచ్చు, అకాలీదళ్ కావచ్చు, ఇటువంటి పార్టీలన్నింటినీ మేము భూస్వామ్య పార్టీలని అని అంటాం. ఇప్పుడు కూడా అవి భూస్వామ్య పార్టీలే. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని మార్పులు వచ్చినాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ ఇటువంటి వాళ్ళు అఖిల భారత స్థాయిలో ఉండే గొప్ప పెట్టుబడిదారులకి, బడా పెట్టుబడిదారులకి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం, డిఎంకే, ఏఐడిఎంకే, ఒకప్పుడు కాంగ్రెస్ తర్వాత స్వతంత్ర పార్టీ ఇటువంటివి ఉండే అవన్నీ అఖిల భారత స్థాయిలో మోనోపలీ క్యాపిటల్ కి ప్రాధాన్యత వహించాయి. అందుకని ఇప్పుడు అఖిల భారత స్థాయిలో పెద్ద పెట్టుబడిదారులకి, ప్రాంతీయ స్థాయిలో చిన్న పెట్టుబడిదారులకి మధ్య వైరుధ్యం కూడా ఉన్నది. అందుకని ఈ ప్రత్యేకతని మేము చూస్తున్నాం. అయితే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఇటువంటి అఖిల భారత స్థాయి పెద్ద పార్టీలో కూడా ఒక మార్పు వచ్చింది. అదేమిటంటే ఇంతకుముందు ఈ పార్టీలన్నీ ఈ దేశంలో ఉండే కొత్త పెట్టుబడిదారులు, పెద్ద పెట్టుబడిదారులు ఇటువంటి అభివృద్ధి అయితే సరిపోద్ది అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయి బహుళజాతి సంస్థలు, మన దేశంలో పెట్టుబడిదారులు అభివృద్ధి కావాలి కదా, అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చి అభివృద్ధి కావాలని చెప్పేసే పద్ధతిలో కూడా, అంటే ఒకప్పుడు దేశభక్తి అనేది కొద్దైనా పిసరంతైనా కొంత ఉండేది. ఇప్పుడు అంతర్జాతీయ భక్తి అనాలా లేకపోతే విదేశీ భక్తి అనాలో ఏమన్నా అర్థం కాని పరిస్థితి. గతంతో పోలిస్తే కార్మిక రంగంలో కూడా కొత్త పంతాలు వచ్చాయి, కొత్త మార్పులు వచ్చాయి. కార్మిక రంగాల్లో వచ్చినటువంటి మార్పులను సిపిఎం పార్టీ ఏ విధంగా విశ్లేషించుకుంటుంది, ఏ విధంగా నిర్దేశిస్తుంది? కార్మిక రంగంలో అంటే ఉద్యోగులు, కార్మికులు ఈ రంగంలో కొన్ని మార్పులు వచ్చిన మాట నిజం. కానీ వీటిల్లో కూడా మౌలికమైన మార్పు రాలేదు. నేను జీతం కోసం పోవడం, నేను శ్రమ చేయడం, నాకు జీతం ఇవ్వడం, పని చేయించుకోవడం, ఈ మౌలికమైన విషయంలో ఏం మార్పు రాలేదు. ఈ రోజు ఒక హమాలి ఓ మూటెత్తి జీతం తీసుకోవచ్చు, ఒక ఐటీ నిపుణుడు, ప్రొఫెషనల్ అక్కడ కంప్యూటర్ మీద చేసి అక్కడ జీతం తీసుకోవచ్చు. మొత్తం మీద శ్రమ చేయడం, జీతం తీసుకోవడం అని చెప్పేసి దాంట్లో మౌలిక మార్పు రాల. అయితే శారీరక శ్రమతో చేసేవాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు, ఆలోచనతో శ్రమ చేసే సంఖ్య పెరిగిపోతూ ఉంది. అలాగే ఆఫీసుల్లో కూర్చొని కంప్యూటర్ల మీద శ్రమ చేసేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అలాగే మొబిలిటీ తోటి చేసేవాళ్ళు తక్కువ అవుతున్నారు. అలాగే ఇంతకుముందు పెద్ద లక్షల మంది, వేల మంది ఒకే ఫ్యాక్టరీ కింద, ఒకే రూఫ్ కింద పనిచేసే పద్ధతి పోయింది. ఇప్పుడు కొద్ది మంది అవసరమైతే ఇళ్లలో కూడా పనిచేసుకోగలిగే పద్ధతిలో ఈ రోజు వచ్చి ఇటువంటి మార్పులన్నీ వచ్చినాయి. ఇంతకుముందు కార్మికులను సంఘటితం చేసి యూనియన్లో పెట్టడం అంటే చాలా సులువుగా ఉండేది. ఇప్పుడు సంఘటితం చేసి యూనియన్లో ఐక్యం చేయడం అంటే చాలా కష్టంగా మారిపోయింది. కార్మిక వర్గాల్లో ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర చేతి కుల వృత్తుల వారే ఉన్నారు. వారికి కమ్యూనిస్టు పార్టీలకు మధ్య అగాధం పెరిగినట్టు కనిపించట్లేదా? వాటిని ఏ విధంగా సిపిఎం పార్టీ కానీ కమ్యూనిస్టు పార్టీలు కూర్చుకునే అవకాశం ఉంది? దీనిపైన మీ పార్టీ వైఖరి అంటే ఆరోపణ కాదు, వాస్తవంగా కార్మిక వర్గంలోకి అంటే ఆధునిక కార్మిక వర్గం అంటే కష్టజీవులు అంటే వ్యవసాయ కార్మికులు కూడా కష్టజీవులు, ఎంతమంది దళితులు వాళ్ళందరూ ఎక్కువ ఉండేవారు. ఫ్యాక్టరీల్లో పనిచేసి, ఆఫీసుల్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో, ఇంతకుముందు ఎవరైతే ముందు చదువుకున్నారో వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ గత 50-60 సంవత్సరాల్లో దళితుల్లోనూ, గిరిజనుల్లోనూ, ఇతర వెనకబడిన కులాల్లో కూడా చదువుకుంటున్నారు. కాబట్టి ఈ కార్మిక వర్గంలోకి వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంతకుముందు కార్మిక వర్గంలో దాదాపు అగ్రకులాల నుంచి వచ్చిన వాళ్ళు, చదువుకున్న వాళ్లే కార్మిక వర్గంలో కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు బలహీన వర్గాల నుంచి వచ్చి కార్మిక వర్గంలోకి వస్తున్నారు. కాబట్టి కార్మిక వర్గంలో ఇంతకుముందు ఒక ట్రేడ్స్ అంటే ఇతను హమాలి, ఇతను ఆర్టీసీ కార్మికుడు, ఇతను రైల్వే కార్మికుడు అనే పత్రం ఉండేది. ఇప్పుడు ఒకే సంస్థలో కార్మికుల్లో మళ్లీ ఈ విభజనలు, తేడాలు అంటే దళిత కార్మికుడు లేకపోతే ఇట్లాంటి తేడాలు కూడా వచ్చి వాటి మధ్య కూడా వివక్షలు ఉన్నాయని చెప్పేసి వాతావరణం, అనైక్యత వాతావరణం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆధునిక కార్మిక వర్గానికి ఇంతకుముందు ఐక్యంగా ఒకే సమస్య మీద ఐక్యం చేయడం ఎంత సులభం, ఇప్పుడు ఈ మార్పులన్నీ వచ్చినాయి కాబట్టి ఐక్యం చేయడం అంత కష్టం అయింది. సరైన పద్ధతుల్ని నేర్చుకుని మళ్ళీ ముందుకు పోవాలని చెప్పేసి ఇప్పుడు ఆలోచించారు. ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ లేకపోతే ఇతర వర్గాల నుంచే కార్మిక నేతలు గానీ, కార్మిక వర్గాలు గానీ ఉన్నాయి. ఆ కార్మికులకు మీ కమ్యూనిస్టులో నాయకత్వం చేపట్టడానికి ఏమాత్రం స్థానం, అవకాశం కల్పిస్తుంటారు? ఆ అగాధం ఏదైతే ఈ మధ్యన కార్మిక సంఘాల్లో కమ్యూనిస్టుల మధ్యన వచ్చినటువంటి అగాధాన్ని ఏ విధంగా పూడ్చే అవకాశం? అటువంటిది ఏం లేదు. ఎప్పుడు అనాది నుంచి వేల సంవత్సరాల నుంచి కష్టపడేవాళ్ళు దళితులు, గిరిజనులు, బీసీలే. ఈ రోజు కష్టపడేది వాళ్లే.
ఆ రోజు కష్టపడే పద్ధతి ఒక రకం, ఈ రోజు కష్టపడే పద్ధతి ఒక రకం. ఆ రోజు కుల వ్యవస్థ ప్రధానంగా ఈ వ్యవస్థని నించేది. ఇప్పుడు కుల వ్యవస్థ ప్రాధాన్యత తగ్గిపోయి, ప్రాధాన్యత అంటే అసలు లేకుండా పోయాను కాదు, దానికి ప్రాధాన్యత తగ్గిపోయి ఇతర అంశాలు ముందుకి వచ్చినాయి. ఆ రోజు పోరాటాలు ఎక్కడ జరిగితే ఆ పోరాటాల నుంచి, ఆ తరగతుల నుంచే నాయకత్వం కానీ ప్రజలు కానీ వచ్చారు. ఈ రోజు ఎక్కడ పోరాటాలు జరిగితే ఆ ప్రజలు అవన్నీ వస్తున్నారు. కాబట్టి ఈ తరగతులు, ఏ తరగతులు ఎక్కడ వచ్చిన దాని అనే దాన్ని బట్టి కమ్యూనిస్టులకి ఇబ్బందులు రాలేదు. అసలు పని స్వభావంలోనే వాటిలో వచ్చిన వాళ్ళని ఇబ్బందులు తప్ప ఇంకోటి కాదు. వాస్తవంగా గతంలో ఈ ఉద్యమాలకి వాటన్నిటికీ సహజంగా నాయకత్వం ఆనాటికి చదువు ఉండే ఆ తరగతుల నుంచి వచ్చేది. ఈ రోజు అన్ని తరగతుల్లోకి, ఈ రోజు దళితులు, గిరిజనులు, వెనకబడిన కులాల్లో కూడా చదువు విస్తరించింది కాబట్టి ఆ తరగతుల నుంచి కూడా నాయకత్వం ఈ రోజు ఎక్కువగా వస్తుంది. కమ్యూనిస్ట్ ఉద్యమంలోకి వస్తుంది, అలాగే కార్మిక ఉద్యమంలో కూడా వస్తుంది. వ్యవసాయ రంగం వృధా అన్న చంద్రబాబు నాయుడును గతంలో మీరు దుమ్మెత్తిపోశారు. అదేవిధంగా చాలా విషయాల్లో కూడా చంద్రబాబుతో టీడీపీ పార్టీతో విభేదించారు. తిరిగి అదే పార్టీతో 2009లో పొత్తు పెట్టుకోవడం వల్ల కమ్యూనిస్టు పార్టీ లాభపడిందంటారా, నష్టపోయిందంటారా? అంటే వ్యవసాయానికి వ్యతిరేకం ఒక చంద్రబాబు, తెలుగుదేశం కాదు. ప్రస్తుతం అధికారంలో ఉండి ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు, ముఖ్యంగా భూస్వామి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వ్యవసాయానికి వ్యతిరేకం. ఈరోజు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, కొత్తగా వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, వారు ఏం వైఖరి తీసుకుంటారో మాకు తెలియదు. కానీ డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఈ పార్టీలన్నీ బేసిక్ గా వ్యవసాయానికి వ్యతిరేకం. వ్యవసాయానికి వ్యతిరేకం అంటే పంట పండడం, వడ్లు పండించడం, భోజనం తినడానికి వ్యతిరేకం అనేది కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వ్యవసాయ పద్ధతి ఉండకూడదు, ఈ రైతాంగం ఈ రకంగా ఉండకూడదు, ఈ రైతులందరూ దివాళా తీసి పట్టణాలకు కూలీలుగా వెళ్లాలి. ఉన్న భూమిని పెద్ద పెద్ద యంత్రాలు, పెద్ద పెద్ద క్షేత్రాలు, 1000 ఎకరాలు ఉండే క్షేత్రాల్లో విమానాలతోటి, ట్రాక్టర్లతోటి ఇట్లాంటి పద్ధతిలో వ్యవసాయం చేయాలని చెప్పేసి ఆలోచన ఉన్న పార్టీలు, ఇవన్నీ చిన్న రైతులు ఉండాలనుకునే పార్టీలు ఏమీ లేవు. ఆ రూపంలో ఇవన్నీ వ్యవసాయానికి వ్యతిరేకం. చంద్రబాబు గారు గతంలో అన్న అర్థం కూడా ఇదే. విజన్ 2020లో కూడా ఉండేది కూడా ఇదే. అయితే ఇది చంద్రబాబు గారి అభిప్రాయం అని చెప్పేసి అనుకోవద్దు. ఈ రోజు అహ్లూవాలియా గారు చెప్పినా, మన్మోహన్ సింగ్ గారు చెప్తున్నా కూడా అదే. ఎఫ్సిఐ దండగ మారితే దాన్ని మూసేయాలా. ఇవన్నీ సిద్ధాంతాలన్నీ సామాన్య పేద రైతులు ఈరోజు వ్యవసాయంలో చేయడానికి పనికిరాదు. కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ వ్యవసాయం తీసుకురావాలని చెప్పేసి వ్యవసాయ రంగంలో కూడా చాలా మార్పులు వచ్చేసారు. వ్యవసాయ రంగంలో చిన్న చిన్న కమతాలపై ఆధారపడి వ్యవసాయం చేసేవారు కూడా చాలా తగ్గిపోయారు. అదేవిధంగా సహకార వ్యవసాయం లేదంటే కార్పొరేట్ వ్యవసాయం లాంటి వ్యవస్థలు కూడా పుట్టుకొచ్చాయి. దీనిపైన పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది? అంటే పార్టీ ఏమంటే భారతదేశంలో 130 కోట్ల రూపాయల జనాభా ఉన్నది. అమెరికాలో 35 కోట్ల జనాభా ఉంది. మన దేశం కన్నా 5 రెట్లు విస్తీర్ణం ఉంది భూమి. అక్కడ వ్యవసాయం చేసే పద్ధతులను తీసుకొచ్చి భారతదేశంలో పెడతామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అది సాధ్యం కాదు. మీరు ఉపాధిని పెంచుతూ, అంటే వ్యవసాయేతర ఉపాధిని పెంచుతూ, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, వ్యాపారం ఇవన్నీ పెంచుతూ ఆ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అదనపు జనాభాని వీటిలో స్వీకరించినప్పుడు అప్పుడు వ్యవసాయంలో యాంత్రికీకరణ ప్రవేశపెట్టాలి. రైతాంగాన్ని ఉపాధి లేకుండా నాశనం చేసే వ్యవసాయ విధానం, ఆ పద్ధతి మంచిది కాదని చెప్తున్నాను. అంటే సహకార వ్యవసాయం కానీ కార్పొరేట్ వ్యవసాయంలో, ఈ వ్యవసాయాల్లో లేకపోతే కొత్తగా వస్తున్నటువంటి వ్యవసాయ పోకల్లో కమ్యూనిస్టు పార్టీగా లేదా సిపిఎం పార్టీగా మీరు దేన్ని మద్దతు ఇస్తారు? దీన్ని మేము యంత్రాలకు వ్యతిరేకమని కొంతమంది ప్రచారం చేస్తుంటారు. మనుషుల్ని నాశనం చేసే యంత్రాలకు వ్యతిరేకం. లేదా ట్రాక్టర్ వాడితే కొంతమంది కూలీలకు పనిపోయే పని అయితే ఆ కూలీలకు ఇంక ఇతర చోట పని వచ్చేట్టు చూసి అప్పుడు మీరు యంత్రాలను ప్రవేశపెట్టాలి. ఈ రోజు 2010లో ఈ రాష్ట్రంలోనే మళ్ళీ 2500 మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, ఈ 2 నెలల్లోనే 80 మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. దాన్ని పట్టించుకోకుండా నేను వ్యవసాయం చేస్తానంటే కుదరదు అని చెప్పేసి మా అభిప్రాయం. ప్రజా సంఘాలు కూడా లెక్కకు మిక్కిలు, అంటే చాలా వరకు ప్రజా సంఘాలు వస్తున్నాయని, కార్మిక సంఘాల్లో కానీ ఇతర సంఘాల్లో కానీ ప్రజా సంఘాలు చాలా కొత్తగా వస్తున్నాయి. ఈ ప్రజా సంఘాలను చూసి కమ్యూనిస్టు పార్టీల బలం పెరిగిందనుకోవాలా, లేకపోతే ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమాలకు తగ్గుతున్న మద్దతును బట్టి కమ్యూనిస్టుల బలం తగ్గిందనుకోవాలా? అంటే ఈ రోజు ప్రజా సంఘాలు ఒక కమ్యూనిస్ట్ పార్టీని ఆర్గనైజ్ చేయడం చాలా పార్టీలు, ఈవెన్ మేము చెప్పే తెలుగుదేశం, కాంగ్రెస్, బూర్జువా పార్టీలు కూడా ప్రజా సంఘాలు ఆర్గనైజ్ చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు మొక్కుబడిగా చేస్తారు, మేము సీరియస్ గా చేస్తాం. అలాగే ఏ రాజకీయాలతో నిమిత్తం లేకుండా స్వచ్ఛంద సంస్థలు కూడా రకరకాల పద్ధతుల్లో వాళ్ళ ఆశయాల కోసం వాళ్ళు చేస్తున్నారు. మొదటిది ఏంటంటే, ఎవరు ప్రజలను సంఘటితం చేసినా అది మంచి పని. నలుగురిని ఒక చోట కూడిగట్టి వాళ్ళ శక్తిని ఒక ఏకం చేయడం అని చెప్పేసి మంచి పని. ఎందుకంటే ఒక సంఘటితం అయినప్పుడు వాళ్ళ శక్తి వేరే, ప్రజల శక్తి. వాళ్ళని అడిగే కెపాసిటీ పెరుగుద్ది, వాళ్ళు డిమాండ్ చేసే పెరుగుద్ది. రెండవది ఐక్యం చేయడం దేనికోసం?
ఇప్పుడు చాలా సంస్థలు ఏమిటంటే ఐక్యం చేయడం దేనికోసం అంటే ఒక తరగతిని ఐక్యం చేసి ఇంకో తరగతికి వ్యతిరేకంగా, గిరిజనులను ఐక్యం చేసి దళితులకు వ్యతిరేకంగా, దళితులను ఐక్యం చేసి గిరిజనులకు వ్యతిరేకంగా, ఒక ప్రాంతం వాళ్ళని ఐక్యం చేసి ఇంకో ప్రాంతం వాళ్ళని, హిందువులను ఐక్యం చేసి ముస్లింలకు, ఈ రకంగా ఒక తరగతిని ఇంకో తరగతి మీద రెచ్చగొట్టేదానికోసం సంఘాలు పెట్టి ఐక్యం చేసే ఒక తరం, దానికి పూర్తిగా మేము వ్యతిరేకం. పోరాటాల విషయంలో కూడా వస్తే గతంలో 2 స్థానాలు ఉన్నప్పుడు 99లో 2 స్థానాలు ఉన్నప్పుడు తగ్గుతూ వస్తున్నాయి. అంటే కమ్యూనిస్టులో కానీ ఉభయ కమ్యూనిస్టులో లేదంటే అన్ని వామపక్ష పార్టీల్లో కూడా పోరాట పటిమ తగ్గింది అనుకోవచ్చా, లేదంటే ఈ ఉద్యమాలు ఎందుకు తగ్గుతున్నాయి అనుకోవచ్చు సార్? సీట్లు తగ్గడం హెచ్చడాన్ని బట్టే మా యొక్క శక్తిని, మా యొక్క పోరాట పట్టిమని మీరు బేరీజ్ వేయలేదు. 71, 72లో మాకు ఒక్క స్థానమే ఉంది. తర్వాత మేము 15 స్థానాలు గెలిచాము, మళ్ళీ 6 అయినాయి, 4 అయినాయి, మళ్ళీ ఇవాళ ఒకటి ఉంది. మళ్ళీ అనుకూల పరిస్థితులు వస్తే మళ్ళీ రేపు 5, 6, 10 అవుతాయి, కావనేమీ లేదు. కాబట్టి ఇన్ని పెరుగుదల పెరిగినప్పుడు మేము బ్రహ్మాండమైన ఉద్యమాలు చేసాం, మాకు తగ్గినప్పుడు ఏం లేదని చెప్పేసి సమస్య లేదు. ఉద్యమాలకి, పోరాటాలకి, సీట్లకి సంబంధం. సీట్లకి ఏమిటంటే మన పార్లమెంటరీ వ్యవస్థ డిపాజిట్ పోయి కూడా గెలవచ్చు. చీలికలు వస్తే గెలుస్తాం, చీలికలు కాకుండా ప్రత్యర్థులందరూ ఐక్యంగా ఉంటే ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఓట్ల సీట్ల రాజకీయంలో అధికారంలోకి వచ్చేది ఏదో ఒక బూర్జువా పార్టీయే. అయితే ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం కన్నా ప్రత్యామ్నాయ మార్గాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఏ విధంగా ఎంచుకోబోతుంది? అంటే మీరు అడిగే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసుకుంటేనే వర్తించుద్ది. ఎందుకంటే సీట్లు ఓట్ల కోసమే కాదు, మేము బెంగాల్లో, కేరళలో గెలుస్తున్నాం, త్రిపురలో గెలుస్తున్నాం. అక్కడ మేము సీట్లు ఓట్లు అధికారానికి రావాలనే ఉద్దేశం. ఇక్కడ అధికారానికి స్వతంత్రంగా రాగలిగిన స్థితి లేదు. అలాగే మేము అఖిల భారత రాజకీయాల్లో మేము నిర్వహించాల్సిన పాత్రను పట్టుకుని అసలు ఏ పార్టీతోటి సంబంధం లేకుండా మేము ఒంటరిగా పోవాలని చెప్పేసి కూడా మేము సరైనది కాదనుకుంటున్నాం. ఎందుకంటే రేపు అఖిల భారత రాజకీయాల్లో బీజేపీ అధికారానికి, సంఘపరివార శక్తుల అధికారానికి రాకుండా చేయాలంటే మేము 3 రాష్ట్రాల్లో బలాన్ని పెట్టి చేయలేము, అన్ని రాష్ట్రాల్లో ఉండాలి. అట్లాంటి సందర్భంలో కొంతమందితోటి మేము సర్దుబాట్లు అవన్నీ చేసుకుంటున్నాం. అయితే మా యొక్క సర్దుబాట్లకి మాకు సీట్లు గెలవడం, ఓటం అని చెప్పేసి ఒకటే కొలబద్ద కాదు. ఆ కొలబద్దతోటి మేము పోటీ చేస్తే మేము 1 సీటుకి 2 సీట్లు ఏ ఎన్నికల్లో ఎవరికి మంచి ఊపుగా ఉంటే వాళ్ళతోటి కలవచ్చు. ఎందుకు ఓడిపోయే వాళ్ళతో కలవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది కొలబద్ద కాదు. అయితే మేము ఆలోచించుకుంటుంది ఏంటంటే ఈ పార్టీలు పెద్ద పార్టీలు అవి, మా చిన్న పార్టీ, పెద్ద పార్టీలతో కలిసి పనిచేస్తున్నప్పుడు నిరంతరం మనం పరిమితంగానే పోటీ చేయాల్సి వస్తుంది. మనం పరిమితంగానే పోటీ చేస్తున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎలా విస్తరించగలము? మరి వాళ్ళతో సర్దుబాట్లు పెట్టుకుంటేనే మేము పరిమితి దాటి పోటీ చేయగలం. ఇట్లాంటి వైరుధ్యాలు ఉన్నాయి, వాటి గురించి ఆలోచిస్తున్నాం. కానీ రాబోయే కాలంలో మా స్వతంత్రమైన బలం పెంచుకోవడం ఎలా అని చెప్పేసి రేపు రాష్ట్ర మహాసభలో కూడా చాలా ముఖ్యమైన చర్చగా ఉంటుంది. గతంలో కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా ఉన్నప్పుడు కూడా, కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినప్పుడు ఎప్పుడు గాంధీ భవన్ మెట్లెక్కలేదు. కానీ టీడీపీతో పొత్తున్న తర్వాత చాలా సార్లు అఖిలపక్ష సమావేశాలు కానీ ఇతర సమావేశాలు కానీ టీడీపీ ఆఫీస్ కు తరచుగా వెళ్లడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా అంటే మేము మా విధానాన్ని ఆఫీసులకు వెళ్ళడాన్ని బట్టి లేకపోతే వెళ్ళకపోవడాన్ని బట్టి, మా రాజశేఖర రెడ్డి గారు మా ఆఫీస్కి ఎప్పుడు రాలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో ఒక్కసారి వచ్చారు. అయినంత మాత్రాన అవి మాకు దూరంగా ఉన్నట్టు, ఆ రోజు దూరంగా ఉన్నట్టు కాదు. మేము వాళ్ళు ఏదైనా సమావేశాలు పెట్టినప్పుడు గాంధీ భవన్ కూడా 2-3 సార్లు వెళ్ళాము. మా సభలు చాలా జరిగినాయి, అక్కడ వాళ్ళ హాల్ ఉంది కాబట్టి జరిగినాయి. కాబట్టి వ్యక్తిగతంగా మనం కలుసుకోవడం, ఓ రకంగా మన ఆఫీసులకు ఇతరులు రావడం కన్నా మనం ఇతరుల దగ్గరికి వెళ్ళడం అది ఒక మర్యాద. మిగతా వాళ్ళు మర్యాద పాటిస్తారా లేదా మాకు తెలియదు, కానీ మేము ఆ మర్యాద మనకన్నా చిన్నవాళ్ళ దగ్గరికైనా మనం వెళ్ళడం మర్యాద తప్ప ఇంకోటి కాదనేది మా యొక్క అభిప్రాయం. అయితే ఈ రావడం పోవడం, అయితే ప్రజలు అపార్థం చేసుకునే పట్ల మనం కలిసి తిరుగుతున్నాం అనుకోండి, మన రాజకీయాలు కూడా భిన్నమైన రాజకీయాలు కూడా మనం వదిలేసి కలిసి తిరుగుతున్నాం అనే అభిప్రాయం వస్తే తప్పు. అట్లాంటి దానికి మేము ఎప్పుడు దూరంగానే ఉన్నాం. పార్టీ ఫుల్ టైమర్స్ లో వారి జీతభత్యాలు కానీ జీవన భృతి విషయంలో పార్టీ చాలా చిన్న చూపుగా ఉంటుంది, తక్కువ ఇవ్వడం. భారతదేశంలో ఇప్పుడు ఎదుగుతున్న క్రమం, గ్లోబలైజేషన్ లో వారికి ఇచ్చే జీతభత్యాలు చాలుతాయి అనుకుంటారా? దీనిపైన పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంటుంది సార్? అంటే మా పార్టీలో మొదటి విషయం ఏంటంటే ఆస్తిపాస్తులు ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చుల నుంచే పార్టీ కోసం పనిచేయాలి. ఎందుకంటే మేమందరం స్వచ్ఛందంగా ఉద్యమం కోసం వచ్చిన వాళ్ళం తప్ప మమ్మల్ని ఎవరు ఉద్యోగంలో పెట్టుకున్న వాళ్ళు కాదు. స్వచ్ఛంగా అందంగా ఉద్యమానికి వచ్చినప్పుడు వారికి ఏదైనా బతకడానికి ఆస్తిపాస్తులు సొంతవి ఉంటే వాటిలో ఉండే వచ్చే ఆదాయాన్ని బతుకుతూ ఈరోజు అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సొంత ఆదాయం ఎక్కువ ఉంటే తమకు తాము ఖర్చుకు వాడుకోవడమే కాకుండా వాళ్ళ ఆదాయం మీద పార్టీకి నిరంతరం లెవీగా చెల్లించి ఆ రకంగా పార్టీకి సహాయం పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కొంతమంది పేద కుటుంబాల నుంచి వాటి నుంచి హోల్ టైమర్స్ గా వస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో ఆదాయం లేకుండా
వారు ప్రజల మీద ఆధారపడాల్సింది. అందుకని పార్టీ ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన నిధుల్లో అటువంటి వారికి అలవెన్స్ రూపంలో కొంత పార్టీ మాత్రం తను పెంచుకుంటుంది ఆస్తుల్ని, కానీ హోల్ టైమర్స్ కి ఫుల్ టైమర్స్ కి ఇవ్వట్లేదు. పార్టీ ఆస్తులు లాభాలు వచ్చే ఆస్తులు ఏమన్నా ఈ ఆఫీసు ఉంది, ఆఫీసు మాకు ఖర్చే తప్ప పెద్ద ఆఫీస్ అయ్యేటువంటి మాకు కరెంట్ ఖర్చును ఆటికి తప్ప దీంట్లో వచ్చే ఆదాయం ఏమీ లేదు. కమ్యూనిస్టుల విషయంలోకి వస్తే భారతదేశ స్థితిగతులకు అనుసరించేటువంటి విషయంలో ఒక సిద్ధాంత పత్రాన్ని, రాజకీయ సిద్ధాంత పత్రాన్ని మీరు ఏమైనా కేంద్ర కమిటీ కానీ పార్టీకి ఇచ్చారా? ఉంటే దాంట్లో కొన్ని ముఖ్య విషయాలు సార్. అంటే అటువంటిదేం లేదు. ఇప్పుడు మాకు ప్రతి మహాసభ సందర్భంలో మేము రాజకీయ తీర్మానం, అంటే మేము రాబోయే 3-4 సంవత్సరాల్లో ఎటువంటి రాజకీయ ఎత్తుగడలు అనుసరించాలి. అలాగే ఈసారి ప్రత్యేకత ఏంటంటే 92లో మేము అంతర్జాతీయ పరిస్థితుల్లో ఈరోజు చైనాలో మార్పులు వచ్చినాయి, రష్యాలో మార్పులు వచ్చినట్టు వాటి గురించి కూడా ఒక సైద్ధాంతిక సమస్యల మీద ఒక పత్రం తయారు చేసి బహిరంగ చర్చకి విడుదల చేసాం. దాని గురించి కూడా పార్టీలో చర్చలు జరిగినాయి. దాని మీద కూడా కేంద్ర కమిటీ ఆమోదం తెలియజేసింది. అది కూడా బహిరంగంగా చర్చలు జరిగింది. ఆ చర్చలన్నింటిలోనూ అందరూ, నాతో సహా అందరూ ఆ చర్చల్లో పాల్గొన్నారు. ఏకాభిప్రాయం ప్రాతిపదిక మీద ఆ తీర్మానాలను మనం తయారు చేశాం. మీరిచ్చిన సిద్ధాంత పత్రంలో అంటే ఏమే అంశాలు, అంటే సోవియట్ యూనియన్ కానీ చైనాలను కానీ కాకుండా మిగిలిన విషయాలన్నీ చర్చించే విషయం భారతదేశంలో దీంట్లో ప్రత్యేకంగా ఒక వ్యక్తి ఇచ్చిన, అందరు వ్యక్తులు వారి వారి కంట్రిబ్యూషన్స్ ఉంటాయి. ప్రతి వ్యక్తి దీని మీద మాట్లాడతారు. ఆ వచ్చిన వాటన్నిటిలో కన్సెన్సస్ తీసుకుని తీర్మానం తయారు చేసింది. ఇప్పుడు ఉదాహరణకు సైద్ధాంతిక సమస్యల మీద తీర్మానం ఉందనుకోండి. ఈరోజు అంతర్జాతీయంగా మనం 2008 సంక్షోభం ఎలా ఉంది, సంక్షోభం నుంచి ప్రపంచం కోలుకుందా, లేకపోతే సంక్షోభం ఇంకా కొనసాగి ప్రమాదకరంగా తయారవుతుందా అనేది మా పార్టీలోనూ బయట కూడా చర్చ జరిగింది. అన్ని చర్చల తర్వాత ఈ సంక్షోభం ఇంకా కోలుకోలేదు. ఈ సంక్షోభం 2012, 13, 14 ఇది కూడా తీవ్రం అవుద్ది. దేశ రాజకీయ పరిస్థితుల్లో గమనిస్తే మళ్ళీ యూపీఏ 1 అంటే లెఫ్ట్ పార్టీల సపోర్ట్ తో మరొకసారి యూపీఏ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుందని దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. దీంట్లో పార్టీ ఏమైనటువంటి చర్చ తీసుకుందా, లేదంటే ఏమైనా చర్చ జరుగుతుందా సార్? అంటే యూపీఏ రేపు మా మహాసభలో ఇప్పుడు రాజకీయ తీర్మానాలు కూడా యూపీఏ 1 ప్రభుత్వం వామపక్షాల మద్దతు ఉంది కాబట్టి స్థిరంగా ఉంది. కానీ యూపీఏ 1 ప్రభుత్వం కాంగ్రెస్ వామపక్షాలని దాని మద్దతుని దుర్వినియోగం చేసింది. ఇప్పుడు మమతా బెనర్జీ బెదిరిస్తేనో, కరుణానిధి బెదిరిస్తేనో ఒడికిపోతున్నారు. ఆ రోజు మేము ఒక పద్ధతిగా ఒక రాజకీయ విజ్ఞతతోటి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రభుత్వానికి మేము విమర్శలు చేసాం. కానీ పదే కూల్చేస్తాం, పదే మిమ్మల్ని దించేస్తాం అని చెప్పేసి పత్రులు బెదిరింపులు చేయాలి. కానీ రాబోయే కాలంలో ఆ రోజు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ గొప్ప పనులు చేస్తాయి, బీజేపీని అధికారానికి రాకుండా. ఎప్పటికీ ప్రపంచంలో ఈ మతత్వ శక్తులు ఏ మతం పేరుతోటున్నా కానీ అవి ప్రమాదకరమైన శక్తులనే మా అభిప్రాయం. రాబోయే కాలంలో ఈ శక్తుల యొక్క బలాబలాలు ఎట్లా ఉంటాయి, మా మద్దతు మీదనే ఆధారపడి ప్రభుత్వాలు ఏర్పడతాయా అనేది దాన్ని బట్టి ఉంటుంది. మా మద్దతు మీదే ప్రభుత్వాలు ఏర్పడాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా మేము ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎవరికైనా మద్దతు ఇస్తాం. కాంగ్రెస్ ఇంకోరా అనే దాన్ని బట్టి కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వకుండా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటే మా ప్రిఫరెన్స్ దానికే ఉంటుంది. ఇంకా అక్కడ సాధ్యం కాకపోతే అప్పుడు మతత్వ శక్తులు నిరోధించడానికి ఏం చేయాలని ఆలోచన. చివరిగా సిపిఎం గానీ కమ్యూనిస్టు నాయకత్వాల్లో టర్ముల వారికి ఎన్ని టర్ములకు ఉండాలి, లేకపోతే లేదంటే ఇదే విషయంలో ప్రతిసారి ఒకరే ఉండడం, ఒక వర్గానికే ఒక ప్రాంతానికే నాయకత్వం పోతుందనే ఆలోచన ఒక చర్చ కూడా నడుస్తుంది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏమంటారు? మా పార్టీలో ఈ వర్గాలు, కులాలు ఇవన్నీ కాదు. అసలు ఎవరైనా ఈ కులాల గురించి మాట్లాడేవాళ్ళు, మన దేశంలో 4000 కులాలు ఉన్నారు. 4000 కులాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం సాధ్యం అవుద్దా? అవన్నీ అర్థం లేని విషయాలు, స్వార్థం కోసం చేసే చర్చలు. కానీ ప్రజలకు సేవ చేయడం, ప్రజలకు ఉపయోగపడటం, ఆ రకంగా ఒక విధానపరమైన సిద్ధాంతపరమైన వాటికి నిలబడటం అని చెప్పేసి మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే అక్కడ ఎవరైతే ఎలక్టరల్ కాలేజ్ అంటే ఎన్నిక చేసుకునే ప్రతినిధులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు దానికి విలువ తప్ప ఒక కులం వాళ్ళని ఏమైనా ప్రజాస్వామ్యంగా ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు కదా ఒక కులం వాళ్ళని చెప్పేసి తీసుకొచ్చి పెట్టడం అదే ప్రజాస్వామ్యం అవుతుంది. కాబట్టి ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యత. రెండవది ఏ పార్టీలో అయినా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లగలగడం, లేకపోతే నిజాయితీగా ప్రజల కోసం సేవ చేయగలగడం కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటుంది. దాన్ని బట్టే పార్టీలో ఎన్నికలు అవన్నీ జరుగుతాయి. అయితే మా పార్టీలో గతంలో ఎన్నికైన ప్రతినిధులకి టర్మ్ పెట్టారు, 2 లేక 3, ఎక్కడైనా స్పెషల్ పర్మిషన్ తోటి ఎక్కడైనా యాక్షన్. ఇప్పుడు పార్టీలో కూడా అటువంటి పెట్టాం. 3 టర్మ్లు మా పార్టీలో ప్రతి 3 సార్లకి ఒక మహాసభ జరుగుతుంది. అంటే 3 టర్మ్స్ అంటే 9 ఏళ్ల కన్నా కార్యదర్శి బాధ్యతని, కార్యదర్శి అంటే కీలకమైంది, కార్యదర్శి
పరిస్థితి. 9 ఏళ్ల కన్నా ఎక్కువ నిర్వహించకూడదు. 9 ఏళ్ళు పూర్తి అయిపోతే మధ్యలో కూడా పార్టీకి ఎన్నుకోకపోవచ్చు. 9 ఏళ్ళు అయిన తర్వాత ఆయన అర్హుడైనప్పటికీ లేకపోతే ఇంకోడైనప్పటికీ స్టెప్ డౌన్ అయ్యి కొత్త వాళ్ళని ఎన్నుకునేదానికి అవకాశం కల్పిస్తూ ఇప్పుడు ఈ మహాసభలో సవరణ మా నిబంధనావళికి సవరణ, ఆ నిబంధనావళి ఆమోదం అయిన తర్వాత దాన్ని అది అమల్లోకి వస్తాయి. ఇది 2-3 అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి నాయకత్వం మార్పు వ్యక్తిగత ఇష్టాయిష్టాలను బట్టి కాకుండా అది ఆటోమేటిక్ గా జరిగిపోవడం అనేది. ఇష్టాయిష్టాలు అయితే నేను 3 టర్మ్స్ చేసి కూడా చాలా మంచి నాయకుడిగా కూడా ఉండొచ్చు. అందరూ కూడా మీరు కొనసాగడమే మంచిదని చెప్పేసి కూడా అనొచ్చు. కాబట్టి 3 టర్మ్స్ పూర్తి అయిన వెంటనే ఆయన పనికిరాడానికి కూడా తీసేసే సమస్య లేదు. నేను 1 టర్మ్ పూర్తి చేసిన నేను కమిటీని నిర్వహించలేకపోవచ్చు. కాబట్టి ఇటువంటి అంచనాలు వ్యక్తిగతమైన వాటి మీద ఆధారపడకుండా ఒక నిబంధన ప్రకారం ఆటోమేటిక్ గా జరిపోయే పద్ధతి మంచిది అని చెప్పేసి ఉద్దేశంతో ఉంది. కొన్ని సందర్భాల్లో రేపు ఎమర్జెన్సీ వచ్చి నిరంకుశత్వం వస్తే ఇట్లాంటి నిబంధనలు మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. కానీ ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాస్వామిక పద్ధతిలో ఉన్న నేపథ్యంలో ఈ నిబంధన మంచిదని చెప్పేసి ఈ నిబంధన తీసుకొస్తున్నాం. థ్యాంక్ యూ రాఘవల్ గారు, మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఇది రాఘవల్ గారితో ఈనాటి స్పెషల్ ఎడిషన్. స్టేట్ టు